विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తీసాము. టైం వచ్చేసి 7:35 అవుతుంది. ఇంకా ఆన్ చేయలేదు, ఆన్ చేసేద్దాం. అండ్ నిన్న వచ్చేసి అయితే బిజినెస్ అయితే అంత లేకుండా నార్మల్ ఉంది అయితే బిజినెస్ అయితే. అండ్ నిన్న గణపతి పూజ ఉండే అట్లా తొందర వెళ్ళిపోయినా. ఇక వీడియోకి నేను నిన్న నైట్ టైంలో తీసిన అనమాట, మార్నింగ్ తీయాలి, నైట్ టైంలో తీసి అప్లోడ్ చేసిన. అండ్ ఈరోజు చూద్దాం ఎట్లా ఉంటుంది బిజినెస్. ఈరోజు వచ్చేసి బుధవారం, నిన్న మంగళవారం డల్గానే ఉండే. ఈరోజు బుధవారము ఎట్లుంటుందని చూద్దాం బిజినెస్ అయితే. చలో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇంకొకటి ఏంటంటే కిలోమీటర్కి 20 రూపాయలు వస్తేనే తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే మనకి కిలోమీటర్ 20 రూపాయలకి ఇస్తేనే మనకి ఏమైనా మిగులుతాయి, లేకుంటే వేస్ట్, దందా వేసి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు అసలుకే ఘోరంగా ఉంది దందా. ఇక మీరు అంత తక్కువ తీసుకుంటా అంటే మీ ఇష్టం. ఇక ఎయిర్పోర్ట్కి అయితే 800-900కి వెళ్ళిపోతారు. సరే మినిమం ఒక 1000 రూపాయలన్నా ఏమనుకోవచ్చు, కానీ మరి ఘోరంగా పోతారు బుకింగ్స్ అయితే. అసలు ఎయిర్పోర్ట్ బుకింగ్స్ వస్తే ఉండలేవు, తక్కువ వెళ్ళిపోతాయి. 600 నాకైతే కప్పకెళ్ళి 600, 700, 800 ఇట్లా వస్తుంది బుకింగ్. అసలు ఆ బుకింగ్ ఆగుతలే, వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అట్లా తీసుకుంటే మళ్ళీ ఏం మిగులుతుందో తెలియదు. ఒకవేళ తీసుకుని గుర్తుపెట్టుకొని వచ్చేటప్పుడు మాత్రం కిలోమీటర్కి 10 రూపాయలకైనా కట్టిస్తాడు. నువ్వు 300 కిలోమీటర్ డ్రాప్ తీసుకొని వస్తే 310-20 వేస్తాడు. కాబట్టి ఏం మిగలదు. కాకపోతే మనకి ఇక్కడ నుండి కొద్దిగా ఎక్కువ వస్తే వచ్చేటప్పుడు కలిసి వస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే అమౌంట్ ఎక్కడ వస్తే తీసుకొని వెళ్ళిపోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బుకింగ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. అందరికి అట్లనే ఉన్నాయా లేకుండా నాకు ఎట్లా ఉన్నాయా ఒకసారి కామెంట్ అయితే వేయండి. బుకింగ్స్ అయితే గంటకు ఒకసారి వేరే ఏరియాలో, ఇక్కడ నుండి వేరే ఏరియాకి పోతే గంటకు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసినోడుగా ఎమ్మడైతే పడతలేవు, 1 గంట 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి నాకు ఎట్లా ఉందా, అందరికి ఎట్లా ఉందా ఒకసారి కామెంట్ అయితే బుకింగ్స్ ఉన్నాయా లేదా అనేది కామెంట్ అయితే వేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేను క్లారిఫై అయితే చేసేస్తా. చలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఫస్ట్ అయితే మనం ఓలా అయితే ఆన్ చేసేద్దాం. చలో ఓలా అయితే ఆన్ చేసేసిన. అండ్ నెక్స్ట్ ర్యాపిడో, ఎందుకంటే మన దగ్గర ఓలా ర్యాపిడో మాత్రమే ఉన్నాయి. ఈ రెండే నడిపిస్తాను అనమాట. ఇంకా ఏమున్నా ఇట్లానే సంపాదించుకోవాలా. చలో ర్యాపిడోకి ఆన్ చేసేసిన. ఇక వెయిట్ చేద్దాం, ఇందులో ఎక్కువ అమౌంట్ వస్తే అది తీసుకొని అయితే వెళ్ళిపోదాం బుకింగ్. ఇక నిన్న ఇదైతే రేటింగ్ తగ్గిపోయింది చూడు, 14 ఉంది, 14/20 ఉంది, 20కి 14 ఉంది. నిన్న కస్టమర్స్ అయితే బుక్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ ర్యాపిడోలో రేటింగ్ ఎట్లా తగ్గుతుంది తెలుసా? కస్టమర్ క్యాన్సిల్ చేసినా మన రేటింగే తగ్గుతుంది, మనం క్యాన్సిల్ చేసినా మన రేటింగే తగ్గుతుంది. అట్లా పెట్టొద్దాడు ర్యాపిడోడు. మనం క్యాన్సిల్ చేస్తే రేటింగ్ తగ్గాలి, కానీ కస్టమర్ బుక్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు క్యాన్సిల్ చేసినా మన రేటింగే తగ్గుతుంది. మళ్ళీ ఈ రేటింగ్ ఎక్కువ ఉంటేనేమో బుకింగ్స్ తొందర వస్తాయి అంటారు. మళ్ళీ కస్టమర్ కాల్ చేస్తే రేటింగ్తో సంబంధం లేదంటారు. ఇది మళ్ళీ వాళ్ళకే తెలియదు, మళ్ళీ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి మళ్ళీ రేటింగ్. చలో ఇక వెయిటింగ్ అయితే చేద్దాము. అండ్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. డేట్ వచ్చేసి 3 బుకింగ్ అయితే వచ్చింది. ప్యారడైస్ వెళ్ళిపోయింది, కిమ్స్ హాస్పిటల్ ప్యారడైస్ పడింది. అండ్ టైం వచ్చేసి 7:39 అవుతుంది. డేట్ వచ్చేసి September 3, 3వ తారీఖు బుధవారం, వెడ్నెస్డే బుధవారము. చలో ఇక వెయిటింగ్ అయితే చేద్దాం మరి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ ఈరోజు అయితే మనం ఆఫ్టర్నూన్ వరకు అయితే డ్యూటీ చేసిన. ఇక ఎందుకు కారణం అనేది చెప్తా ఇప్పుడు. అండ్ మార్నింగ్ వచ్చేసి మనకి స్టార్టింగే క్యాన్సిల్ అయింది బుకింగ్. బుక్ చేసుకుని 2 కిలోమీటర్సే బుకింగ్ వచ్చింది. 2 కిలోమీటర్స్ బుకింగ్ పోయినా, 1/2 కిలోమీటర్ వెళ్ళిన. 1/2 కిలోమీటర్ పోగానే కాల్ చేసి మేడం కాల్ చేసి బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నా రాకు అని ముందే చెప్పారు అనమాట. ఓకే అట్లా చెప్తే పర్లేదు, ఓకే పర్లేదు అట్లా చెప్పారు. కాబట్టి ఒకేలా అక్కడ వెళ్ళినాక క్యాన్సిల్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, డీజిల్ బుక్ అవుతుండే. సరే 1/2 కిలోమీటర్ అయినా కాల్ చేసారు, ఓకే మంచిది. ఇట్లా అయితే ఏం కాదు, కానీ మరి కొందరు అయితే లొకేషన్కి పోయినాక క్యాన్సిల్ చేస్తారు ఘోరంగా. అండ్ అది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక చిన్న బుకింగ్ అయితే కొట్టిన, 140 రూపీస్ ఒక చిన్న బుకింగ్ అయితే తీసుకున్నా. దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకొకటి పెద్ద బుకింగ్ కొట్టిండే, అది బంజారాహిల్స్కి. ర్యాపిడోలోనేమో 471 ఏమో ర్యాపిడోలో వచ్చింది. ఓలాలో అదే సేమ్ బుకింగ్ ఓలాలోనేమో 380 రూపీస్ వచ్చింది ఓలాలో.
ఇక నేను అనుకున్నా ఈ కస్టమర్ 2 బుక్ చేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ నేను ర్యాపిడోలో అనేది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోయినా. ఆల్మోస్ట్ దగ్గర పోతుంటే 2-3 సార్లు మళ్ళీ అదే సేమ్ బుకింగ్ వచ్చింది ఓలాలో 380కి. మ్యాక్సిమం ఎవరు తీసుకోవాలి అనుకుని నేను వెళ్ళిపోయినా. లొకేషన్కి వెళ్ళి ఇట్లా కాల్ చేస్తుంటే క్యాన్సిల్ చేసిండు. ఇక మనకు ఓలాలో వచ్చిన బుకింగ్ యాక్సెప్ట్ చేసుకుంటారు 380కి. అది ర్యాపిడోలోనేమో 471 వచ్చింది, ఇలానేమో 380కి యాక్సెప్ట్ చేసుకోరు. ఇది ఓకే చేసుకుని అది క్యాన్సిల్ చేసేసి బుకింగ్ అట్లా చేస్తారు కస్టమర్స్. సరే క్యాన్సిల్ చేసేయను కానీ అది మన క్యాబ్ ఓకే అయినాక మనం వచ్చేదాకా చూసుకున్న బదులు 2 బుకింగ్ అవుతాయి. 2 బుకింగ్ అయినప్పుడు ఏదో ఒకటి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది ముందే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గర వచ్చినాక ఈ బుకింగ్ అని యాక్సెప్ట్ కాకుండా ఇది క్యాన్సిల్ చేద్దాంలే అని అంటూ దగ్గరకు వచ్చినామా అది యాక్సెప్ట్ కాగానే ఇది క్యాన్సిల్ చేస్తారు. ఇట్లా మనకే లాస్ అవుతుంది కదా. కస్టమర్కి ఆలోచించాలి ఇట్లా ఎందుకు చేస్తారో మరి. ఎందుకని మనం 2-3 కిలోమీటర్స్కి వెళ్ళి బుకింగ్ తీసుకొని పోతాము, దగ్గర పోగానే క్యాన్సిల్ చేస్తే మనకే డీజిల్ బుక్ అవుతుంది. అట్లా చేస్తారు కస్టమర్స్. ఇక అదే అయిపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ పడింది 2 కిలోమీటర్స్ మళ్ళీ 2 కిలోమీటర్ బుకింగ్ వచ్చింది, పికప్ వచ్చింది, తీసుకున్నా. అక్కడికి వెళ్ళి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ పడింది, బాచిపల్లి సైడ్. అది తీసుకున్నా. అక్కడ వెళ్ళినాక 1 అవర్ వెయిట్ చేసిన. 1 అవర్ వెయిట్ చేసినాక లాస్ట్కి ఇది కీసర పడింది. ఇక చూసుకోయా నేను కిసర్ అంటే మామూలు ఇక్కడ సైడే ఉంటుంది, ఇక కిసర్ దాటి వెళ్ళదులే, కిసర్ లోపు అయితే వెళ్ళిపోవచ్చులే అని తీసుకున్నా. కిసర్ కాకుండా కిసర్ నుండి 7 కిలోమీటర్స్ పోయినా మళ్ళీ దూరం కథం. ఇక అదిపోతే ఇంకా డ్యూటీ పైన ఇంట్రెస్ట్ పోయింది ఈరోజు. ఇక అట్లానే ఇక అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి కొట్టేసిన. దగ్గరనే 16 కిలోమీటర్ చూపించింది. ఇక అక్కడికి వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక లంచ్ టైం అయింది అందులో. ఇక ఇంటికి వెళ్ళి తినేసి ఒకవేళ కుదిరితే వెళ్దామని వెళ్ళినా. ఇంటికి అయితే వెళ్ళినాక ఇక వేరే పని వల్ల డ్యూటీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇక ఆఫ్టర్నూన్కి అయితే డ్యూటీ చేసిన. ఎంత అయింది అనేది చూపిస్తా చూడండి. చలో చూడండి. ఫస్ట్ అయితే మనం ఓలా అయితే ఒకటే బుకింగ్ కొట్టినా. అండ్ ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో కొన్నా. ర్యాపిడో చూపిస్తా. ఫస్ట్ ఒకటి క్యాన్సిల్ అయినాక ర్యాపిడోలో ఒక చిన్న బుకింగ్ అయితే కొట్టిన. దీనిలో వచ్చేసి 998. ర్యాపిడో అప్డేట్ అయింది యాప్. ఇందులో 2 బుకింగ్స్ అయితే కొట్టిన. ఫస్ట్ వచ్చేసి 142, 2 కిలోమీటర్స్ 2.3, ఇంకా టోటల్ 3 కిలోమీటర్స్ అనుకోండి, 60 రూపీస్ కిలోమీటర్ లెక్క 142 రూపీస్ కొట్టిన. అండ్ నెక్స్ట్ ఇది బాచిపల్లి నుండి కీసర్ అనమాట. ఇదే ఘోరంగా బుక్ అయిపోయినా బుకింగ్ తీసుకొని. అయితే ఇక కిసర్ నుండి అక్కడ నుండి 7 కిలోమీటర్ లోపలికి పోవాలి, ఇంకా విలేజ్కి పోవాలా. ఇక్కడ దింపేసి ఇంటికి అయితే వచ్చేసిన. ఇది 45 కిలోమీటర్స్కి 80 రూపీస్, 18 కిలోమీటర్కి 18 రూపీస్ అయితే పడింది. నేను వచ్చేసి టోటల్ 998 అయితే చేసిన. 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ నెక్స్ట్ ఓలా విషయానికి వచ్చేసి నేను ఒకటే బుకింగ్ కంప్లీట్ చేసిన అనమాట. ఇది ఈరోజు అయితే ఘోరంగా క్యాన్సిల్ అయినాయి, బ్యాక్ టు బ్యాక్ క్యాన్సిల్ వచ్చినాయి ఈరోజు అయితే. అందుకని డ్యూటీకి సగం ఏ బుద్ధి చేయాలి ఈరోజు. ఇది 30 కిలోమీటర్స్కి 608, 608 రూపాయలు అయితే ఇచ్చింది మనకి. ఇక టోటల్ వచ్చేసి మనకి ఎంత అయిందంటే బిల్లు ఓలాలో వచ్చేసి 608 అండ్ ర్యాపిడోలో వచ్చేసి 998. ఇది టోటల్ 1606 రూపీస్ అయితే అయింది. నేను తిరిగిన కిలోమీటర్కి ఇది ఎంత వచ్చిందని చూద్దాం. 113. నిన్న సేమ్ ఎంత తిరిగినా అంత అదే కిలోమీటర్. అంటే నేను ఇక్కడ బయటకు వచ్చిన ఇప్పుడు వారికైతే ఒక 110 అంటే నేను 100 కిలోమీటర్స్ అయితే తిరిగిన. 100 కిలోమీటర్స్ అయితే తిరిగిన. ఇక మిగతా 13 కిలోమీటర్స్ ఏమో నేను ఇప్పుడు బయటకు వచ్చినా కాబట్టి అది కౌంటింగ్ ఉండదు. ఇది డివైడెడ్ బై 100 కిలోమీటర్స్కి వేద్దాం. కిలోమీటర్కి 16 రూపాయలు. ఘోరం ఈరోజు అయితే. 1 కిలోమీటర్కి 16 రూపాయలాగా కొట్టినాం అనమాట ఈరోజు టోటల్ కిలోమీటర్స్కి యాడ్ చేస్తే. ఎందుకంటే ఈరోజు ఎంటీ తిరిగి కూడా ఎక్కువ అయిపోయింది. క్యాన్సిల్ చేస్తారు, అటు ఇటు తిరుగుడు. మళ్ళీ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 కిలోమీటర్ పికప్ పోవడం, దాని అట్లా ఎంటీ తిరగడమే వేస్ట్ అయిపోయింది. అందులో మళ్ళీ కిసర్ నుండి నేను ఎంటీ వచ్చిన మళ్ళీ 16 కిలోమీటర్లు. అది అట్లానే ఈరోజు ఇది బిజినెస్ అయితే. ఓకే మరి బాయ్. మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. బాయ్.
ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను ఎవరికి? వాళ్ళకి.